అమెరికా మా దేశాన్ని ఎందుకు టార్గెట్ చేసింది అనే విషయం తెలియాలంటే 1947 నాటి ప్రపంచ రాజకీయ పరిస్థితులను చూడాలి. 1947లో భారతదేశానికి ఒకేసారి బాధ, సంతోషం రెండు కలిగాయి. అది ఎలాగో చెప్తా వినండి. మనకు స్వాతంత్రం వచ్చి బ్రిటిష్ వాళ్ళు వెళ్లిపోయారనే సంతోషం ఒకవైపు ఉంటే, దేశం ముక్కలైందనే బాధ మరోవైపు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 2 ఏళ్లకే ప్రపంచంలో కొత్త రాజకీయాలు మొదలయ్యాయి. అప్పటి సూపర్ పవర్స్ అయిన అమెరికా, సోవియట్ యూనియన్ ప్రపంచ దేశాన్ని తమ వైపు తిప్పుకోవడానికి ఒక అప్రకటిత శీతల సమరాన్ని మొదలుపెట్టాయి. ఒక కోల్డ్ వార్ మొదలుపెట్టాయి. కానీ మన ప్రధానమంత్రి నెహ్రూ గారు మాత్రం అమెరికా వైపు లేదంటే రష్యా వైపు వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. ఆయన అలీన విధానం అనే ఒక కొత్త పంథాన్ని మొదలుపెట్టారు. ఈ గ్రూపుల తగాదల వల్ల, ఈ గ్రూపుల గొడవల వల్ల యూరోప్ ఎంత నష్టాన్ని చవిచూసిందో భారత్ అప్పటికి కల్లారా చూసింది. అందుకే ఇండియా అటు అమెరికా వైపు గాని, ఇటు సోవియట్ యూనియన్ వైపు గాని వెళ్లకుండా తటస్థంగా ఉంటుందని నెహ్రూ గారు స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయం వల్ల సోవియట్ యూనియన్ కంటే కూడా అమెరికాకే ఎక్కువ కోపం వచ్చింది. ఇంకో విధంగా చెప్పాలంటే అమెరికా అసూయపడింది. భారతదేశం ప్రారంభించిన అలీన విధానంలోకి ప్రపంచంలోని దాదాపుగా 121 దేశాలు చేరడంతో అప్పటి సూపర్ పవర్ అయిన అమెరికాకు అస్సలు నచ్చలేదు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలుంటే అప్పట్లోనే మన భారత నేతృత్వంలోని కూటమిలో 121 దేశాలు ఉండడం అమెరికాకు మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇండియాని దెబ్బతీయడానికి సిఐఏ కాశ్మీర్ ప్రిన్సెస్ విమాన ప్రమాదానికి స్కెచ్ చేసింది. అంటే ఈ ప్లాన్ ద్వారా ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టాలని చూసింది అమెరికా. అప్పట్లో ఇండియా, చైనా మధ్య సంబంధాలు చాలా బాగుండేవి.